అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో భాగంగా బ్యాచిలర్స్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఈజీగా చేసుకోగలిగేలా దోసకాయ పప్పు ఇంకా అరటికాయ ఫ్రై కాంబోని చూపిస్తానండి. ముందుగా దోసకాయ పప్పు కోసం ప్రెషర్ కుక్కర్లోకి 100 గ్రాముల కడిగి నానబెట్టిన కందిపప్పును తీసుకోవాలి. ఇందులో 1కి 3 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 2 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి పప్పు అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కందిపప్పు బాగా ఉడికిపోయింది. పోపు కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకుని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. అవి చిటపడమన్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెమ్మల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇవి దోరగా వేగిన తర్వాత కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న పోపుని ముందుగా మనం తయారు చేసుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇందులోకి నేను 3/4 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఈ ఉప్పు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని 5 నిమిషాల పాటు కాస్త పప్పు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అరటికాయ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వరకు తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న 2 అరటికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. నూనె కనుక కాస్త తక్కువైంది అనిపిస్తే 1 టీ స్పూన్ నూనెని వేసుకుని అప్పుడు బాగా కలుపుకుంటే కూరగాయ ముక్కలు మూకుడు కంటుకోకుండా ఈజీగా వస్తాయి. కారం వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే రుచికరమైన దోసకాయ పప్పు ఇంకా అరటికాయ ఫ్రై కాంబో రెడీ అయిపోయింది.